వాళ్ళు చేసే కంటెంట్లు నచ్చి మనం ఫాలో అవడంలో తప్పు లేదు. కానీ వన్స్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం తెలుసుకోవడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ. ఫస్ట్ అతను మాట్లాడిన విధానం చూసిన తర్వాత నేను మాట్లాడతా. ఎడిటర్స్ నా అన్వేషణ వీడియో ప్లే చేయండి. నమస్తే అందరికి. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే తీటిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో గైస్ చూసారుగా అతను మాట్లాడే విధానము ఎంత దరిద్రంగా ఉందో. అంటే నా అకౌంట్లో లక్షలు లక్షలు వచ్చి పడుతున్నాయి, ఇంట్రెస్ట్ రూపంలోనే లక్షలు లక్షలు వస్తున్నాయి అంటే ఎవడిచ్చాడు నీకు? అది ఎవరు? మన ఇండియన్స్, నిన్ను ఫాలో అయిన వాళ్ళు, నిన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు 90% ఆఫ్ పీపుల్స్ మన ఇండియన్స్ ఉన్నారు. ఏంటి నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి నువ్వు యూట్యూబర్ కాకముందు నీ పరిస్థితి ఏంటి?